ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతాలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు స్త్రీలందరూ కూడా. అసలు ఈ వ్రతం పెళ్లి కాని స్త్రీలు కూడా ఆచరించవచ్చా? అమ్మాయిలు కూడా నిజంగా పెళ్ళైన సుమంగళి స్త్రీలు మాత్రమే ఆచరించాలా? అసలు ఆ రోజున ఏ విధంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే పూజా విధానం ఎలా ఉండాలి? తప్పకుండా అండి. శ్రావణ మాసంలో మంగళవారాలు ప్రధానంగా శ్రావణ మంగళవారాలు అని చెప్పేసి పెళ్ళైనటువంటి వాళ్ళు ఒక 5 సంవత్సరాల పాటు ఆచరిస్తూ ఉంటారు. అంటే భర్త యొక్క సౌభాగ్యం కోసం, ఆయుష్ కోసం, ఆయురారోగ్యాల కోసం, సౌభాగ్యం కోసం, దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని చెప్పి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అమ్మాయిల చేత పెద్దవాళ్ళు చేయిస్తూ ఉంటారు. తెలిసినా తెలియపోయిన వాళ్ళకి అలవాటు చేయించైనా. అంటే ఈ మంగళవారం ప్రధానత ఏంటంటే కుజ దోషం. అంటే మనకి ఈ గ్రహాల్లో కుజ అంటే శిరోభాగానికి సంబంధించింది మన దేహంలో. అందుకని అన్నీ చాలా వరకు మనకి బ్రెయిన్కి సంబంధించినవే కదా. తలనొప్పులన్నీ తలకి సంబంధించినవే. అందుకని వీటికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని, ఇది అగ్నికి సంబంధించినటువంటి గ్రహం, అందుకని ఆ వేడి వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తుంటాయని సైంటిఫికల్గానే దీనికి అది ప్రాధాన్యత ఉంది. అందుకని దీన్ని మంగళవారాలుగా శ్రావణ మంగళవారాలుగా ఆరంభం చేస్తారు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతంగా శుక్రవారానికి వరలక్ష్మి వ్రతంగా ఆచరించుకుంటారు. అందుకని అమ్మవారిని మామూలుగా మంగళవారము, శుక్రవారం వారంలో 2 రోజుల్లో, వీలైన వాళ్ళు 2 రోజులు ఆచరిస్తారు. వీలు కాలేని వాళ్ళు ఏ రోజు వీలైతే ఆ రోజు ఆచరిస్తారు. మంగళవారం కుదిరినప్పుడు మంగళవారం, శుక్రవారం కుదిరినప్పుడు శుక్రవారం. ఇలా ఈ శ్రావణ మంగళ గౌరి అంటారు. అంటే పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఈ పార్వతీదేవిని ఆరాధిస్తే మనకి పుత్రులైనటువంటి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంటే మనకి కష్టాలన్నీ కూడా, ఈ సంకటాలన్నీ సృష్టించేది గణపతి. విఘ్నకారకుడు, విఘ్న నివారకుడు. అందుకని మనకి కష్టాలు తొలుగుతాయి. అలాగే మనకి సుబ్రహ్మణ్య స్వామి వల్ల యోగ ప్రాప్తి కలుగుతుంది, కుజదోషం పోతుంది. అందుకని ఈ మంగళవారం పేరుకి మంగళవారమే అయినా దానిలో ఇంతటి విశిష్టత ఉంది. అందుకని ఈ మహాలక్ష్మి మంత్రాన్ని సామాన్యంగా ఈ వరలక్ష్మి వ్రతాలన్నింటిలో కూడా ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని మహాలక్ష్మిగా ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజు కూడా అదే ఆచరిస్తారు కదా, అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా ఆచరిస్తారు. ఇది ఏమో గౌరీగా ఆచరిస్తారు. మంగళవారం మంగళ గౌరి అని. కానీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వచ్చేటప్పటికి అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగానే ఆచరిస్తారు. అందుకని ఈ మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఇది మంత్రం అందరూ చేసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. అంటే ఈ అమ్మవారు మహాలక్ష్మిగా మన హృదయంలో ఎలా ఉంది, ఏ దేవతనైనా కానీ మన దేహంలోనే ఆ దేవతా శక్తి ఉంటుంది. మనం బహిర్గతంగా ఏ దేవతని పూజించినా ఈ దేవత ఎవరు, ఈ దేవతా శక్తి మన దేహంలో ఎక్కడుంది, ఈ జ్ఞానం పొందాలి ఆ క్షేత్రాలు దర్శించినప్పుడు. ఒకప్పుడు మనకి క్షేత్రాలే దేవాలయం, వైద్యాలయం, విద్యాలయం, ఈ 3 రకాలైనటువంటివి కూడా మన క్షేత్రాల్లో అందుబాటులో ఉండేది. ఏ సమస్య వచ్చినా
వాళ్ళ క్షేత్రానికి కనుక దర్శనానికి వెళ్తే కొన్ని రోజుల పాటు అక్కడ ఉండడానికి కూడా వసతులన్నీ ఉండేవి. అదే అన్ని సమస్యలకి ఇంకా ఇలా మనం ఈ రోజు వెళ్తున్నట్టుగా కొన్ని సమస్యల గురించి డాక్టర్ దగ్గరికి, కొన్ని అవసరాల గురించి విద్యాలయం దగ్గరికి, కొన్నిటిని దైవ దర్శనానికి దేవాలయాలకి, ఇలా 3 భాగాలు లేవు. అందుకని వాటి క్షేత్రాలు అన్నారు. ఇప్పటికి కూడా ఆయా క్షేత్రాల్లో ఆయా మహిమ ఉంటుంది. మనం గుర్తించాం, మనకి తెలియజెప్పేటువంటి వాళ్ళు లేకపోయినారు అక్కడ. కానీ ఆ మహిమ మాత్రం ఇప్పటికీ ఉంది అక్కడ. ఈ 3 రకాల సమస్యలు మనకి అక్కడ పరిష్కారం అవుతాయి. అందుకని ఈ వరలక్ష్మి వ్రతంగా, శ్రావణ మాసంగా దీన్ని అందరూ పాటించవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా, ఆడవాళ్లే కాకుండా మరి మగవాళ్ళు కూడా ఆ అమ్మవారిని మంత్ర సాధనగా చేసుకోవచ్చు. యోగ ధ్యాన పద్ధతిలో మగవాళ్ళు కూడా ఆచరించుకోవచ్చు. వాళ్ళు పూజా విధానంగా ఆడవాళ్ళు ఆచరిస్తారు. మనం మన దేహంలో ఉండేటువంటి ఈ హిమోగ్లోబినే, హృదయంలో ఉన్నటువంటి శక్తిని మహాలక్ష్మి అంటారు. హృదయంలో 4 పార్ట్స్ ఉంటాయి. అందుకే అమ్మవారిని ఏమన్నారు? చతుర్బాహు సమన్విత. అమ్మవారికి 4 చేతులు అన్నారు. అవేంటి? ఈ హార్ట్లో ఉన్న లోబ్స్. సైన్స్గా ఏం చేస్తుంది ఇక్కడ? హార్ట్లో హిమోగ్లోబిన్గా పనిచేస్తుంది. అంటే మన అన్ని కణాలకి రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. మళ్ళీ అన్ని కణాల దగ్గర నుంచి చెడు రక్తాన్ని మళ్ళీ తీసుకొచ్చి హృదయంలోకి సరఫరా చేస్తుంది. ఆక్సిజన్ కంటెంట్ని అన్ని కణాలకి సరఫరా చేస్తుంది హిమోగ్లోబిన్. కార్బన్ డైఆక్సైడ్ని అన్ని కణాల్లో ఉన్నదాన్ని మళ్ళీ తీసుకొచ్చి హృదయంలోకి ప్యూరిఫై చేయడానికి పంపిస్తుంది. ఈ సర్క్యులేషన్ చేసే వ్యవస్థని ఒక శక్తిగా మనం ఆరాధిస్తున్నాం, మహాలక్ష్మిగా. మరి ఇది ఎవరికి అవసరం? అందరికీ అవసరం. మానవులందరికీ అవసరమే. కులమత భేదం కూడా లేకుండా ప్రతి మానవుడికి ఆ హృదయం, మన దేహంలో ఉండేటువంటి శక్తి ఏది? అందుకని మన ఋషులు ఆయా పేర్లు పెట్టారు ఆ దేవతా శక్తికి. దాన్ని ఏమన్నారు? ఈ తెలుసుకునే విధానాన్ని తత్వము అన్నారు, భగవత్ తత్వము. అందుకని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః అని అమ్మవారిని గనక మనం ధ్యానం చేసినట్లయితే, కమలే కమలాలయే అంటే మన యొక్క ఈ చక్రాలన్నీ వికసింపబడాలి. ప్రస్తుతం చక్రాలుగా ఉన్నాయి. ఆ చక్రాల్ని వికసిస్తే కమలాలు అవుతాయి. ఎప్పుడైనా ఏ దేవత అన్నా కమలంలో ఉంటుంది. అమ్మవారు కానీ ఎవరైనా ఏ దేవతా స్వరూపం, బ్రహ్మ కూడా కమలంలోనే ఉంటాడు. అందుకని చిహ్నంగా చూపించారు. అంటే మీలో ఉన్నటువంటి మొట్టమొదట హృదయ కమలం అన్నారు. ఈ హృదయం అనేటువంటి చక్రం వికసింపబడాలి. మీలో అన్నీ ఉన్నా లేకపోయినా మధ్యస్థంగా మొట్టమొదట. అందుకని ఈ హృదయ చక్రం వికసించడానికే ఈ సర్వమంత్రాలు, ఈ దేవతా ధ్యానము, యోగాలు ఇవన్నీ కూడా మనకి యోగ ప్రకారంగా, ధ్యాన ప్రకారంగా ఎందుకు అందించారు మహర్షులు అంటే, మీరు ఏ దేవత అయినా చెప్పండి, ఆ దేవతా శక్తి హృదయంలో ఉంది. సూర్యుడు హృదయంలోనే ఉన్నాడు, విష్ణువు హృదయంలోనే ఉన్నాడు. అందుకని ఇది దేవతా శక్తిని ఉపయోగించుకునేటువంటి విధానం. అందుకని ఈ శ్రావణ మాసాన్ని మనందరం కూడా అందరూ ఉపయోగించుకోవచ్చు. మహాలక్ష్మి శక్తిని ఇటు రాజకీయ నాయకులు, వాళ్ళకి వనరులు కావాలన్నా మహాలక్ష్మి శక్తి కావాలి. వ్యాపారస్తులందరికీ వాళ్ళకి ధనం కావాలన్నా మహాలక్ష్మి శక్తి కావాలి. మామూలు వాళ్ళందరికీ కూడా కావలసిన వనరుల్ని సమకూరుస్తుంది. లక్ష్మి అంటే కేవలం ధనం ఒక్కటే కాదు, మనకి ఏది కావాలన్నా ఆ వనరులన్నీ సమకూర్చగలిగే శక్తి మన లోపలే ఉంది. ఆ శక్తిని మనం ఈ శ్రావణ మాసంలో మంగళవారాలుగా, వరలక్ష్మి వ్రతంగా, శుక్రవారాలుగా కూడా మనం ఆరాధిస్తున్నాం. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.